ఘనంగా శ్రీ సంత్ గురు రవిదాస్ మహారాజ్ జయంతి వేడుకలు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కర్త శ్రీ సంత్ గురు రవిదాస్ మహారాజ్ 649వ జయంతి వేడుకలు సంగారెడ్డి సమగ్ర మోచికుల సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అతిథులుగా రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్రలు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ మహారాజ్ ఆధ్యాత్మిక బోధనలు, సామాజిక వివక్షపై ప్రజలకు తన రచనలు, కీర్తనలు, భజనల ద్వారా చేసిన చైతన్యం భారతదేశ చరిత్రలో ఒక సామాజిక విప్లవంలా సాగిందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణంలో సమగ్ర మోచికుల సంఘానికి భవనము, అదేవిధంగా పేదలకు ఇండ్లు, స్వయం ఉపాధి రుణాల కోసం తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ కుమార్ల సహకారంతో సమగ్ర మోచికుల సంఘం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సమగ్ర మోచికుల సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మురుకుంది ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కన్నేరి సీతారాం, ఉపాధ్యక్షులు హెచ్ కిషన్, హెచ్ చిత్తానంద్, హెచ్ రాజు, దుర్గారాజ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఉమాశంకర్ మరియు తెలంగాణ రాష్ట్ర సమగ్ర సంఘ వైస్ నాయకులు, సంఘం సభ్యులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి కూడా రవిదాస్ గారి మహారాజ్ స్మరించుకుంటూ వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సమగ్ర మోచికుల సంఘం వారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఈ సందర్భంగా వారు కొన్ని అంశాలను లేవనెత్తి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధ్యక్షులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి మాట్లాడారు. ఆయన చెప్పే కొన్ని ముఖ్య సూక్తులు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వివరించారు. కులం గురించి ఎవరికి అడగవద్దు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మన హిందూ బంధువులు, కులము, మోచి కులం చెందిన సంఘం వాళ్ళు అందరూ ఇచ్చేసినారు. ఇక్కడ మేము 30 మంది మన సంత్ రవిదాస్ మహారాజ్కు చెందిన వాళ్ళు మోచి వాళ్ళము కమిటీకి పెట్టుకున్నాం సార్. అందు గురించి ప్రతి నెల మేము 30 సంత్ శ్రీ రవిదాస్ మహారాజ్ గారి 649వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే సంగారెడ్డి సమగ్ర మోచి సంఘం మరి అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శులు, మిగతా కమిటీ అందరికీ మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మహిళలు, యువత, పెద్దలు, చిన్నలందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శుభాభివందనలు తెలియజేస్తూ ఈరోజు మరి గత 600 ఏళ్ళ క్రితమే మరి గురు రవిదాస్ గారు మరి సమాజం కోసం ఒక సంఘ సంస్కర్తగా, అదేవిధంగా ఆయన యొక్క భజనలు కానీ, కీర్తనలు కానీ మన సమాజాన్ని మేల్కొల్పే దిశగా ఎంతో మందికి చైతన్యం చేసి గ్రామాన తిరుగుతూ ఆయన యొక్క పద్యాలు కానీ, ఆయన యొక్క గీతాలు కానీ, జానపదాలు కానీ ఎంతోమందికి మేల్కొల్పి అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, మానవత్వమే మన ధ్యేయమని, పనే మనకు దైవం అని మరి పేర్కొన్న మహనీయుడు. ఆయన యొక్క జయంతి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మా జన్మ ధన్యమైందని తెలుపుకోవచ్చు. ఎందుకంటే అలాంటి మహనీయులు చరిత్రలో నిలిచిపోయారు. మరి అదే మీ కమ్యూనిటీలో పుట్టిన బాబు జగజీవన్ రామ్ గారు దేశానికి ఉప ప్రధాని అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పనిచేసిన మహనీయుడు ఆయన జయంతిని కూడా మనం గొప్పగా చేసుకుంటాం. సెలవు దినంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి అలాంటి మహనీయుడు రవిదాస్ గారు మరి ఆయన యొక్క బోధనలు కానీ, రచనలు కానీ ఇప్పటికీ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా అంబేద్కర్ గారికి కానీ, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారికి కానీ, ఆయన యొక్క గురునానక్ గారికి కానీ, ఆయన యొక్క బోధనలు కానీ, ఆయన యొక్క గీతాలు కానీ, ఆయన యొక్క భజనలు కానీ స్ఫూర్తిగా ఉండి ఈరోజు ఎంతోమందికి దేశవ్యాప్తంగా సమాజ నిర్మాణం కోసం ప్రతి
పాటుపడుతున్న సామాజిక ఉద్యమకారులకు ఆయన జీవిత చరిత్ర ఒక అధ్యాయంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కాబట్టి మరి ఈరోజు మరి మీరు చిన్న కులమని ఏదో వివక్ష ఉంటున్నామని కాకుండా ఇక్కడ 30-40 మంది వచ్చినామని కాదు, మీరందరూ 40 మందితో సమానమని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి, ఏదో కార్యక్రమాలు నేను రాకపోవచ్చు. మరి వచ్చిన అందరు సంఘానికి మనం అందరము కృషి చేద్దాం. తప్పకుండా ఎవరికైతే ఇప్పుడు డిమాండ్లు పెట్టిరో సంఘ భవనం కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కావచ్చు, ఉపాధి అవకాశాలు రుణాలు కానీ, మరి దుగ్నాలలో పెట్టుకోవడానికి లోన్ల కోసం కానీ తప్పకుండా ఒక సర్వే చేసి మీ కమిటీ వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరం కూడా మనం సర్వే చేసి ఎవరైతే పేర్లున్నాయో చైర్పర్సన్ కుటుంబ సభ్యులే, ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి సఖ్యత ఉన్నారు, అందరితో ఆయన కలిసి ఉండే వ్యక్తి. మరి ఆయన దృష్టితో మనం అందరం కూర్చొని తప్పకుండా మీ యొక్క డిమాండ్లను సమస్యలను పరిష్కరించుకోవడానికి నా వంతు సహకారం ఇస్తా. రాజు గారు కానీ, రామ్ కనేరి కానీ, కిషన్ కానీ వీళ్ళందరినీ కూడా కోరుతున్న ఏంటంటే అర్హులైన వారి ప్రతి ఒక్కరిని సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంద్రమ్మ ఇండ్ల మనం చర్చించుకొని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి చైర్మన్ గారు ఉన్నారు మనకు అందుబాటులోనే, మిగతా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు, మిగతా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ దృష్టి తీసుకెళ్ళి మరి వేణన్న గారి ఆధ్వర్యంలో మీ యొక్క కమిటీ సభ్యులం అందరం కలిసి తిరుగుదాం. మీ యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవడానికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి ఈ అవకాశం దేవుడు అక్కడున్నాడు. ఇంకా దేవుళ్ళు దేవతలు కూడా మా క్షమానికి సంబంధించినటువంటి మీరందరూ కూడా దేవుళ్ళతో సమానమైనటువంటి విషయాన్ని అయితే మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చాలా చక్కగా రాగానే మామిడి తోరణాలతోని ఒక స్టేజ్ కానీ, కింద కానీ కుర్చీలు కానీ, అక్కడ సంత్ గురు రవిదాస్ గారి యొక్క చిత్రపటం కానీ, ఎంతో యువత కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలనేటువంటి దాని మీద అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అదేవిధంగా మీరందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మేము కూడా దేంట్లో తక్కువ లేమనేటువంటి దాని మీద ముంగడికి వచ్చిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరుకుంది రాజు గారు, ఆయన కూడా సామాజికవేత్త, ఎన్నో సంఘాలున్నటువంటి ప్రతి సమస్య మీద నిర్విరాంగా పోరాటం చేసేటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి మా రాజు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పక్కకు ఉన్నటువంటి ఇక్కడ రాముడు అయితే మన లక్ష్మణ్ ఇక్కడే ఉన్నాడు, మా లక్ష్మణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పక్కకు ఉన్నటువంటి మా రాజన్న కిషన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకొకటి మన శ్రీధర్ మహేంద్ర ఎక్కడుంటే సమస్యలు అక్కడ గైబైపోతుంది. శ్రీధర్ మహేంద్ర చూడగా సమస్యలు పరారైపోయేటువంటి గొప్ప చైతన్యమూర్తి మా మిత్రుడు మా శ్రీధర్ మహేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు సంత్ గురు రవిదాస్ గారి యొక్క జయంతి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఆయన నిజంగా చెప్తున్నా కదా, ఆయన తండ్రి గారు అయినటువంటి రఘు, తల్లి కర్మ పూజలు ఎన్నో పునస్కారాలు చేసుకుంటే ఎవరు పుట్టినరు? ఒక భారతదేశానికి వెలుగునిచ్చేటువంటి జ్యోతి మన సంత్ గురు రవిదాస్ గారు జన్మించారు. ఈయన జన్మ నిజంగా ఒక విచిత్రమైన జన్మ ఏంటంటే, గొప్ప జన్మ ఏంటంటే కారణ జన్ముడు. ఆ కారణ జన్మల ఆయనకు చాలా రకాలుగా ఇలా తిరుగుతున్నటువంటి దాని మీద అక్కడ రఘు గారు, అక్కడ తల్లి గారు చాలా బాధపడరు. ఇట్లా తిరుగుతున్న ఎట్లా చేస్తాం, వీళ్ళు ఎప్పుడు చూసినా ఒక వ్యాపకం ఏదో చేయాలి సమాజానికి ఏమైనటువంటి వ్యాపకంతో తిరిగితే లాస్ట్కు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, మనం ఎట్లా కూడా మన కలేబరాలంటే జంతువులకు సంబంధించినటువంటి చర్మాన్ని తీసుకొచ్చి చెప్పులు తయారు చేసేటువంటి మన వృత్తులం చాలా మంది ఆ సమయంలో ఒకటి ఏంటంటే చాలా కొన్ని వర్గాలు ఆ రోజు మన నీచ్ అనేటువంటి దాన్ని చూస్తున్నాయి. నీచ్ అంటే సమాజానికి ఏం ఉపయోగపడినటువంటి నీచమైనటువంటి జాతిలో పుట్టినం అనేటువంటి దాని మీద అహంకారపూరితమైనటువంటి చేస్తే కూడా ఆయన ఏనాడు కూడా చెల్లించకుండా అదే వృత్తిని స్వీకరించి ఆయన ఒకటే కోరుకునే ఏంటంటే దేవస్థానం. సంతోషం ఏంటంటే ఆనాడు సంత్ గురు రవిదాస్ గారికి దేవస్థానంలో స్థానం లేదు, కానీ ఈరోజు మనం అందరం కూడా స్థానం వచ్చినామంటే ఆయన చేసిన విశేషమైన కృషి అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఆయన ఒకటే కోరుకుంటే దేవస్థానం పోవాలి, సంతులను కలవాలి, సాధులను కలవాలి, అన్ని తెలుసుకోవాలనేటువంటి దాని మీద ఎప్పుడు కూడా దైవం యొక్క స్మరణ చేసేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మన సంత్ గురు రవిదాస్ గారు. కానీ ఏం చేస్తాడు, ఆయన చేసేటువంటి వృత్తి ఏంది? చెప్పులు కుట్టేటువంటి వృత్తి. ఆ సాధులు పోతుంటే వాళ్ళని కలిసి అడుగుతుండే ఎట్లా చేయాలి, ఏం కథ అనేటువంటి దాని మీద
కొద్దిగా గొప్ప హిందీ నేర్చుకున్నాడు, కొద్దిగా గొప్ప సంస్కృతం నేర్చుకున్నాడు, కొద్దిగా గొప్ప పార్సీ నేర్చుకున్నాడు, అరబ్బీ నేర్చుకున్నాడు, అవధి నేర్చుకున్నాడు, పంజాబీ నేర్చుకునేటువంటి గొప్ప ఆ రోజే చాలా భాషల లోపల కూడా నిష్ణాతుడైనటువంటి చరిత్ర సంత్ గురు రవిదాస్ గారు. ఆయన ఒకటి కోరిక ఏముందంటే నా జీవిత కాలంలో ఒక్కసారి దేవస్థానం పోవాలి, గర్భగుడిలో కూర్చోవాలి, దేవుని యొక్క కీర్తన చేయాలి, భజనలు వినాలనేటువంటి దాని మీద ఎప్పుడు కూడా తప్పించేటువంటి గొప్ప ఆలోచన. కానీ అప్పుడున్నటువంటి ఆగండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.